హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి అత్యంత పర్వదినము. అందువల్ల ఈరోజు కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము, ప్రారంభిస్తున్నాము. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించగలరని ఆశిస్తున్నాము. ప్రథమంగా ప్రారంభిస్తున్న సందర్భంగా మా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. అది మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మాకు బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తి తన అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు ఎట్లా ఉన్నత స్థానానికి వెళ్ళారు అనేది, దానివల్ల మేము కూడా ఆ వ్రతాన్ని ఆచరించి ఒక మంచిగా ఇప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నాం ఫ్రెండ్స్. మంచిగా మా పాప విద్య, మా కుటుంబము ఉన్నంతలో మంచిగా ఒక 10 మందికి పెట్టగల స్థితికి మేము వచ్చాం ఫ్రెండ్స్. దీని గురించి మీతో చెప్పదలుచుకున్నాను. ఆ వ్రతము శివదేవుని మహాకథ అని ఒక చిన్న వ్రతం ఉంటుంది ఫ్రెండ్స్. దాని సారాంశం మాత్రం మీకు చెప్తాను. పూర్వము శివయ్య రాజేశ్వరి అనే దంపతులు ఉండేవారు ఫ్రెండ్స్. వాళ్ళకి సదాశివుడు, దాక్షాయిని అనే 2 పిల్లలు ఉండేవారు. వాళ్ళు అతి బీదవారగుడి చేత భిక్షాటనం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. శివయ్య ఒక రోజున, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము, నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించి కష్టపడి కొంత ధనమును సంపాదించి తీసుకొని వస్తాను, నీవు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని భార్యతో చెప్తాడు. అలా వెళుతూ ఉండగా ఒక ముదిసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరినైనా నీవు ఎక్కడికి ప్రయాణము అని అడుగుతాడు. అప్పుడు ఆయన మహానుభావ అని మొదలుపెట్టి తన దీనావస్థను అంతా ఆ ముదిసలి బ్రాహ్మణునికి వివరిస్తారు. వెరినాయన, తిరుపతికి వెళ్ళి ప్రభు దర్శనం చేసినంత మాత్రాన అక్కడ కష్టపడే దానికి నువ్వు ఇక్కడ కూడా సకలైశ్వర్యాలు ఇచ్చే ఒక వ్రతం ఉంది, ఆ వ్రతమును నీకు చెప్తాను, నువ్వు సావధానంగా విని ఆలకించు అని ఆ ముదిసలి బ్రాహ్మణుడు శివయ్యకి తన వ్రతకథను ఒకటి వివరిస్తాడు. ఆ వ్రతం ఏంటి అంటే, వంగదేశమును పాలించుచున్న సూరసేనుడు అనే మహారాజునికి సీమంతిని అనే ఒక గుణవంతురాలైన పుత్రిక ఉన్నది. ఆమె చిన్ననాటి నుంచి శివదేవుని అంది అపారమైన భక్తి, పూజలు, చాలా భక్తిపరాలై శివదేవుని ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె అత్యంత భక్తిని చూసి అలా అలా చెప్పుకుంటూ ఉండగా యజ్ఞవల్క మహాముని అని ఆయన భార్య మైత్రేయి తెలుసుకొని తనే స్వయంగా ఆ సీమంతిని దగ్గరికి వెళ్ళి సోమవార వ్రతమహత్యం వివరించి సూరసేన మహారాజును పట్టణానికి వచ్చి ఆ వ్రత విధానం అంతా సీమంతినికి తెలియచేసి తన చేత చేయించి వెళుతుంది. ఆ రోజు నుంచి ఆ రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు ఆ సదాశివుని పూజించుచు వ్రతకథవును చదువుచు దినదిన ప్రవర్ధం అవుతూ ఉన్నది. ఇట్లుండగా అంగదేశంలో ఇంద్రసేనుడు అనే మహారాజు పాలించుచు ఆ రాజునకు చంద్రాంగదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు కూడా సకల విద్యలు నేర్చుకుని పెళ్లి ఈడికి వస్తాడు. చంద్రాంగదని వివాహం చేయమని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అందరూ చెప్పగా విని ఈ సీమంతిని గురించి తెలుసుకొని వారిద్దరికీ వివాహం జరిపిస్తారు. అప్పుడు ఈమె భక్తి అంతా చూసుకొని చక్కగా కళ్యాణ ముహూర్తం నిశ్చయించి అత్యంత వైభవంగా ఇరువురు రాజ్యాలు ఆ వివాహం చేసిన పిమ్మట వాళ్ళిద్దరూ చాలా రోజులు ఆనందంగా చక్కగా నావుపై షికారు చేయొచ్చు సంతోషంతో గడుపుతూ ఉన్న సమయమున దురదృష్టమున ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగుడు తప్ప మిగిలిన వారు చనిపోయిన వారు అందరూ చనిపోతారు. చంద్రాంగదుడు మాత్రము నాగగణ్యులు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయినారు. తక్షకుడు చంద్రాంగదుని చూచి, ఇతనెవరు, ఇక్కడికెందుకు వచ్చారు అని అడుగగా, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవచ్చుండగా మాకు చిక్కుడు వలన తమ యొద్దకు తీసుకొచ్చామని నాగకన్యులు తమ రాజుకి చెప్తారు. అంతడు ఆ తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతమంతా తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచున్నది, సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత, అందువలన ఇతడు నీటిలో మునిగిపోయినను ప్రాణాలు విడకక మీ చేతికి చిక్కినాడు అని ఆ నాగకన్యలకు చెప్పి
వారికి అతని వృత్తాంతమంతా తెలియపరుస్తూ ఉంటారు. ఆ సంభాషణ అంతా విని చంద్రాంగదుడు భయపడి దిక్కులు చూడసాగాడు. అంత తక్షకుడు చంద్రాంగదుడి వైపు చూచి భయమవలదు అని అత్యంత విలువైన మణులు, అన్ని నగలు అవన్నీ ఇచ్చి మళ్ళీ ఆయన రాజ్యానికి పంపించారు. అక్కడ శ్రీమంతిని తన భర్త చాడ తెలియక నావ ప్రమాదంలో మునిగిపోయిందని తెలుసుకొని విధముల భావిస్తూ, శివదేవ, తల్లి పార్వతి, నేను మిమ్మల్ని విడువక ఆచరిస్తున్న ఈ సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ రకరకాలుగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి ఆమెకి కలలో కనిపించి, స్వప్నంలో కనిపించి, అమ్మాయి, నీ భర్తకు ఏమి భయం లేదు, విచారించకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధామయ్యను. అంతలో ఆమె స్వప్నం నుంచి మేల్కొంచి, దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యం తెచ్చుకొని యథాప్రకారంగా సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చినారు. సీమంతిని దేవి, చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమును రాజపాలన చేయుచుండిరి. సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలనే 5వ తనము కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండి అని ఆ ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా వ్రతం చేసిన నీకు కూడా సకలేశ్వరములు కలుగని చెప్పగా అంతా శివయ్య ఇంటికి వెళ్ళి సోమవారం రోజున లేచి ఆ వ్రతంను తన భార్యతో కలిసి నిష్టగా ఆచరించి ఆ ప్రసాదంను ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దారిద్ర్య బాధ పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్ళు అలా గడిచి ఉండగా ధనగర్వంచే వ్రతం చేయడం మానివేశారు ఆ దంపతులు. శివదేవునికి చాలా కోపం వచ్చింది. వీరి గర్వము అణచవలనని మళ్ళీ దరిద్రులుగా చేసినారు. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారం భిక్షాటనకు ఒక గ్రామంకి వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవారం వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయటకు వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవారం వ్రతం మరిచినందునికే మాకు ఈ గతి పట్టింది, చాలా అపచారం చేసినాము అనుకొంచు ఇంటికి వెళ్ళి ఆ సంగతి భార్యకి జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య మాత్రం పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొని భార్యను ఇంటికి రమ్మని పిలిచినా తాను కథ విననని మొండిగా పలికినది. ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయ్యకు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు, నేను బీదవాడినైతిని, నీవు అందురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలిచ్చినాడు. భార్య అలాగే అని స్నానమాడి సోమవారం వ్రతం ఆచరించి ప్రసాదంను కళ్ళకద్దుకొని సేవించును. వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి ఇహమందు సర్వసుఖములు, పరమందు మోక్షమును పొందుదురు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆ సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులతోటి బోధించినాడు. ఫ్రెండ్స్, ఈ శివదేవుని కథ అనేది కనీసము 3 వారాలన్నా సోమవారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మేము నమ్మినాము. అది మీకు కూడా తెలియపరుస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది పుస్తకం దొరుకుతుంది, మీకు కావాలంటేను అది తెచ్చుకొని మంచిగా పొద్దున్నే సోమవారం రోజున 3 సోమవారాలు దీక్షగా చక్కగా పాటించి మంచి ఫలితాన్ని మీరందరూ పొందగలరని ఆశిస్తున్నాము. ఫస్ట్ రోజున ప్రథమంగా ఏమన్నా తప్పులున్నా పెద్ద మనసుతోటి మీరందరూ అర్థం చేసుకొని మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇలాగే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము.